హలో క్రికెట్ లవర్స్, ఈ వీడియోలో మనం 300 స్కోర్ చేసే కెపాసిటీ ఉన్న ఎస్ఆర్హెచ్ ఎందుకు 163 రన్స్ కి అవుట్ అయింది, డీసీ ఈజీగా విన్ అవడానికి రీజన్స్ ఏంటి, ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాదు ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో సిఎస్కే చేసిన మిస్టేక్, అలాగే ఆ మ్యాచ్ రివ్యూ కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అఫ్ కోర్స్ మనందరికి తెలుసు ఎస్ఆర్హెచ్ ప్లాన్స్ ఒకటే, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని ఒక మంచి స్కోర్ కొట్టడం, దాన్ని డిఫెండ్ చేయడం. అందుకే వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు. ఈ మ్యాచ్ లో కూడా అదే ఫాలో అయ్యారు. కానీ లాస్ట్ టైం వాళ్ళని క్వాలిఫైర్స్ లో అండ్ సెమీఫైనల్ ఇబ్బంది పెట్టిన బౌలర్ ఆపోజిట్ టీమ్ లో ఉన్నాడు. ఈ విషయం తెలిసి కూడా వాళ్ళు స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయలేదు. అభిషేక్ శర్మ అయితే టూ లేజీ రన్ చేయాలా వద్దా, వికెట్స్ దగ్గర ఎవరు లేరు కదా, వికెట్స్ కి బాల్ తగలదులే అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్ళాడు. తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఎక్కడ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయలేదు, అటాక్ మోడ్ లోనే ఉన్నాడు. స్టార్క్ డేంజరస్ బౌలర్ అని తెలిసి కూడా హెడ్ అటాక్ మోడ్ లో ఉన్నా సరే ఇషాన్ కిషన్ కూడా ట్రై చేసి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ నితీష్ కుమార్ అయితే ఫుల్ షాట్, వికెట్స్ పడుతున్నా సరే వరల్డ్ క్లాస్ బౌలర్, అది కూడా వికెట్స్ తీస్తున్నా సరే తన బౌలింగ్ లో అటాక్ చేయడానికి ట్రై చేశాడు, అవుట్ అయ్యాడు. ఫస్ట్ 3 వికెట్స్ కూడా దేశీకి ఆల్మోస్ట్ ఫ్రీగానే ఇచ్చేశారు. తర్వాత హెడ్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అనికేత్ అండ్ క్లాసిన్ కాసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అనికేత్ ఎలా అయితే తన కంఫర్ట్ గా ఉన్న బాల్స్ ని అటాక్ చేస్తూ నార్మల్ బాల్స్ ని స్లోగా ఆడాడు, అలానే ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ కూడా ఆడుంటే కొద్దిగా స్కోర్ వచ్చేది. బికాస్ ఎస్ఆర్హెచ్ లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్ గా ఉండదు, ఎవరో స్కోర్ చేయలేదు. ఎగ్జాక్ట్ గా ఈ రోజు కూడా అదే జరిగింది. అనికేత్ అండ్ క్లాసిన్ వాళ్ళకి కావాల్సిన రన్ రేట్ కి బ్యాలెన్స్ గానే ఆడారు. ఈవెన్ క్లాసిన్ అవుట్ అయ్యే స్టేజ్ లో కూడా ఎస్ఆర్హెచ్ చాలా కంఫర్టబుల్ గానే ఉంది. తర్వాత వచ్చిన అభినవ్ మనోహర్ ఫ్రీగా వికెట్ ఇచ్చాడు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయింది. అనికేత్ మాత్రం చాలా జాగ్రత్తగా తనకు అలవాటు ఉన్న స్పిన్నర్స్ ని అటాక్ చేస్తూ ఎస్ఆర్హెచ్ కి 74 రన్స్ యాడ్ చేశాడు. అంటే సగం స్కోర్ తానే కొట్టాడు. చివరికి 163 రన్స్ చేశారు. 163 రన్స్ డిఫెండ్ చేయడానికి వచ్చిన ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ లోనే క్యాచ్ డ్రాప్స్ అండ్ మిస్ ఫీల్డ్ చేయడం స్టార్ట్ చేసి, దీంతో డీసీ బ్యాట్స్మెన్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. డీసీ బ్యాటింగ్ లో కూడా డూఫిలిసిస్ అటాక్ చేస్తున్నాడు. ఫాజర్ ఎక్కడ కూడా ర్యాష్ షాట్స్ ఆడలేదు, తన ఆర్క్ లో వచ్చిన బాల్స్ ను మాత్రమే ఆడాడు. అదే మనం ఎస్ఆర్హెచ్ లో చూస్తే పిచ్ స్లోగా ఉన్నా సరే అటాక్ చేస్తూనే ఉన్నారు. దీని వల్లే మన వాళ్ళు వికెట్స్ పడ్డాయి, డీసీ వాళ్ళు వికెట్స్ పడలేదు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు సెటిల్ అయిన బ్యాట్స్మెన్ వికెట్ తీసేసరికి 97 రన్స్ స్కోర్ చేశారు, అది కూడా జస్ట్ 9 ఓవర్స్ లో. సో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం అయిపోయింది. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ ఎర్లీగా అవుట్ అయినా సరే పోరెల్ అండ్ స్టెప్స్ కలిసి జాగ్రత్తగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. ప్రెసెంట్ 200 రన్స్ కూడా ఈజీగా కొడుతున్నారు. అలాంటిది 163 రన్స్ అంటే వీళ్ళకి పెద్ద టాస్క్ కాదు. అందుకే ఇంకా 4 ఓవర్స్ ఉండగానే ఫినిష్ చేశారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఓన్లీ ఒక ప్లాన్ మీదే రావటం. సెకండ్ వన్, మిస్ ఫీల్డ్ అండ్ క్యాచ్ డ్రాప్స్ చేయడం. థర్డ్ వన్, ఇంపాక్ట్ ప్లేయర్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. తీసుకొచ్చిన ప్లేయర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఏం యూజ్ అవ్వలేదు. ఫోర్త్ వన్, పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేయలేదు. ఫైనల్ గా మెయిన్ రీజన్ బౌలింగ్ సరిగ్గా లేదు. నెక్స్ట్ ఇప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చూద్దాం. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సిఎస్కే ఎర్లీగానే జైస్వాల్ వికెట్ తీశారు. బట్ తర్వాత వచ్చిన నితీష్ రాణాను మాత్రం అవుట్ చేయలేకపోయారు. అండ్ నితీష్ రాణా ఉన్న టైంలో అశ్విని తీసుకొని రావడం కన్నా వర్స్ట్ డిసిషన్ ఇంకోటి లేదు. సంజు అండ్ నితీష్ రాణా కలిసి ఆర్ఆర్ కి మంచి స్టార్ట్ ఇచ్చారు. దీంతో ఈజీగా 200 రన్స్ స్కోర్ చేస్తారు అనుకున్నారు. బట్ రాణా ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అప్పటి నుంచి మ్యాచ్ స్లో అయింది. 17.3 ఓవర్స్ లో 124 రన్స్ చేసిన ఆర్ఆర్ తర్వాత చిన్నగా మిగిలిన 9 ఓవర్స్ లో 60 రన్స్ యాడ్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే స్టార్టింగ్ లోనే జోఫ్రా ఆర్చర్ బ్రిలియంట్ బౌలింగ్ వల్ల మెయిన్ వికెట్ అయిన రచిన్ రవీంద్రన్ కోల్పోయారు. తర్వాత వచ్చిన త్రిపాఠి కూడా స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ కాసేపు ఆగిన తర్వాత లాస్ట్రంగా దొరికిపోయాడు. ఒక్క త్రిపాఠినే కాదు, శివన్ దుబే, విజయ్ శంకర్, గైక్వాడ్ అందరూ ఇలానే దొరికిపోయారు. ఆల్మోస్ట్ గైక్వాడ్ అయితే కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. తర్వాత వచ్చిన ధోని అండ్ జడేజా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినా సరే మ్యాచ్ అయితే గెలిపించలేదు. ఈ రోజు ఆర్ఆర్ వాళ్ళు మ్యాచ్ విన్ అయ్యారంటే దానికి మెయిన్ రీజన్ రియాన్ పరాగ్ తీసుకున్న డెసిషన్ అండ్ మంచి ఫీల్డింగ్ వల్లే మ్యాచ్ విన్ అయ్యారు. ఇప్పుడు సిఎస్కే ఓడిపోవడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, పవర్ ప్లే ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అందరూ కూడా పవర్ ప్లే లో 60 రన్స్ 80 రన్స్ కొడుతుంటే వీళ్ళు మాత్రం ఇంకా 30 రన్స్ 40 రన్సే కొడుతున్నారు. సెకండ్ వన్, రిక్వైర్డ్ రన్ రేట్ కి తగ్గట్టు గేమ్ ఆడలేదు. థర్డ్ వన్, నితీష్ రాణా ఉన్న టైంలో అశ్వినికి బౌలింగ్ ఇవ్వడం. అండ్ ఫైనల్ గా మెయిన్ మిస్టేక్, ప్రతిసారి బౌలింగ్ తీసుకోవడం. సిఎస్కే కి చేసింగ్ లో అంత మంచి రికార్డ్స్ లేవు, అయినా సరే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటున్నారు. ఇలాంటి క్రికెట్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.